హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అయితే మొన్న గులాబీ కొమ్మల గురించి నేను కొన్ని టిప్స్ అయితే చెప్పాను కదా. ఈరోజు మా గులాబీ కొమ్మకి ఒకే కొమ్మకి ఎన్ని కూడా మొగ్గలు వచ్చాయో చూడండి. ఎందుకు ఇన్ని మొగ్గలు వచ్చాయంటే నేను చెప్పిన బనానా ఫెర్టిలైజర్, ఎగ్ షెల్స్ అండ్ ఆనియన్ షెల్స్ అండ్ మిగిలిపోయిన మెడిసిన్స్ కూడా వేయాలని చెప్పాను కదా. నేను మెడిసిన్స్ వేసిన తర్వాత ఇలా కొమ్మకి ఒక లావు చిగురు అనేది వచ్చింది. దానికి ఏకంగా 7 మొగ్గలు అనేవి వచ్చాయి. అంటే మనకి ఒక్కొక్క చిగురికి ఒక్కొక్క మొగ్గే వస్తుంది కదా. మామూలుగా అయితే మనము దాన్ని బలం అంటే మొక్కకి కొంచెం ఫీడింగ్ ఇచ్చినట్లయితే కొంచెం బలం చేకూరుతుంది కదా. ఆ బలం చేకూరి ఒకే చిగురికి ఇలా మొగ్గలు అనేవి వస్తాయి. అసలు చిగుర్లు రావాలి అంటే మనం చేయాల్సింది ఏంటి అంటే ఎప్పటికప్పుడు ఫీడింగ్ ఇస్తూ ఉండాలన్నమాట. అలా ఫీడింగ్ ఇస్తూ ఉంటే ఒక్క కొమ్మకి ఒక్క మొగ్గ కాకుండా ఇలా నంబర్ ఆఫ్ మొగ్గలు అనేవి వస్తాయన్నమాట. అంటే చాలా మొగ్గలు రావడం అయితే జరుగుతుంది. మనము ఇచ్చే ఈ ఫెర్టిలైజర్స్ అనేవి మొక్కకి బాగా ఉపయోగపడతాయి. అండ్ గులాబీ మొక్కకు ఇంకా ఎండ కూడా బాగా తగలాలి అన్నమాట. ఇలా మనము ఎండకి ఉంచడం వల్ల బాగా తగులుతాయి. ఎండ వచ్చి మొగ్గలు కూడా మంచిగా ఇలా హెల్దీగా వస్తాయి అన్నమాట. సో మనము ఈ పువ్వులన్నీ కూడా పూసిన తర్వాత మనము మళ్ళీ మొగ్గని కొమ్మని అంటే పువ్వులు కోసేసుకున్న తర్వాత కింద మళ్ళీ కట్ చేసుకోవాలన్నమాట. సో అలా అదే కట్ చేసుకోవడం వల్ల పక్క నుండి మళ్ళీ చిన్న చిన్న కొమ్మలు మొగ్గలు అనేవి వస్తాయంటాయి అన్నమాట. అది ఎలా కట్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇక్కడ పూసేసాయి పువ్వులు, ఈ కొమ్మతో మనకేం ఉపయోగం లేదు. అప్పుడు ఈ కొమ్మని అయితే నేను కట్ చేసుకున్న కొమ్మని తీసేసి ఇలా ఆకులన్నీ కట్ చేసుకొని కింద భాగానైతే మనము పైన పీల్ అంతా కూడా చెక్కేయాలి. పైన పీల్ మొత్తం చెక్కేసిన తర్వాత ఆ కొమ్మని తీసుకెళ్ళి మనము మళ్ళీ ఒక పాట్లో అయితే ఇలా నాటేసుకోవాలి. ఇలా నాటేసుకున్న తర్వాత మళ్ళీ మనకి కొత్త మొక్క అనేది స్టార్ట్ అవుతుంది. సో ఒక్క మొక్క నుండి మనం నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అనేవి తయారు చేసుకోవచ్చు. ఇలా కొంచెం పీల్ చేయాలి. కొంచెం పీల్ చేసిన తర్వాత దాన్ని మనం పెట్టాలి. సో పెట్టిన తర్వాత నీడకి పెట్టాలి. ఆ షేడ్లో ఉంటేనే మనకి మళ్ళీ చిగుర్లు స్టార్ట్ అవుతాయి.